పొగాకు రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోందని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గార్లపాడు గ్రామంలో గల పొగాకు కొనుగోలు కేంద్రాన్ని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గోపాలకృష్ణ సందర్శించి పొగాకు కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి ఎన్ని క్వింటాల పొగాకు తెచ్చారు, షెడ్యూల్ ప్రకారం కొనుగోలు చేస్తున్నారా, కొనుగోలు కేంద్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రైతులు తెచ్చిన పొగాకు బేల నిల్వలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎంత స్టోరేజ్ చేయవచ్చు, కొనుగోలు అనంతరం రైతులకు నగదు చెల్లింపు ఎలా ఉంటుంది తదితర వివరాలతో పాటుగా పొగాకు కొనుగోలు విధానాన్ని గురించి మార్క్ఫెడ్ అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 15 రోజుల నుండి గార్లపాడులోని కొనుగోలు కేంద్రంలో హెచ్డి బార్లీ పొగాకు మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 110 మంది పొగాకు రైతుల వద్ద నుండి 3 కోట్ల రూపాయల విలువ గల 360 మెట్రిక్ టన్నుల పొగాకును కొనుగోలు చేయడం జరిగిందన్నారు. సీఎం యాప్లో పొగాకు రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్న తర్వాత నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం రైతుల వద్ద నుండి మార్క్ఫెడ్ ద్వారా పొగాకును కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. సెప్టెంబర్ నెల వరకు కొనుగోలు చేయడం జరుగుతుందని, పొగాకు రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం గ్రేడింగ్ చేసుకుని బేళ్లు తీసుకువస్తే మార్కెట్ వారు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. పొగాకు రైతులకు మేలు చేకూరేలా పొగాకు కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, మార్క్ఫెడ్ డిఎం హరికృష్ణ, మద్దిపాడు తహసీల్దార్ శ్రీమతి ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గుల్లాపల్లిలో ఉన్న పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్క్ఫెడ్ ద్వారా ఈ నల్ల బర్లీ వెరైటీ పొగాకుని మనము కొనుగోలు చేస్తున్నాము గత 15 రోజుల నుంచి. సో దీనికి ఇప్పటి వరకు మనము ఈ ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 110 ఫార్మర్స్ నుంచి 4600 బేల్స్ని 360 క్వింటాలు 360 మెట్రిక్ టన్స్ మొత్తాన్ని మనం కొనుగోలు చేశాము. దాదాపు 3 కోట్ల పైచీలకు విలువ కలిగిన పొగాకుని కొనుగోలు చేశాము. ఏదైతే రైతులు సిఎంఎఫ్లో ఎన్రోల్ చేసుకున్నారో ఆ ఎన్రోల్ ప్రకారము ఆ డేట్స్ ప్రకారం ఆ షెడ్యూల్ ప్రకారము మనము రైతుల వారుగా కొనుక్కుంటున్నాము. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందక్కర్లేదు. సో మీ డేట్ లోగా మీరు సరైన విధంగా గ్రేడింగ్ చేసుకొని ఆ బేలు మాదిరిగా ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ మరి ఎస్ఓపి ఏదైతే ఉందో అది చెక్ చేసి ఇమ్మీడియట్గా అంటే ఫస్ట్ రోజు 1 గంట లోపేనే ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళకి రిసీట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ పొగాకు రైతులు పర్టికులర్గా నల్ల బర్లీ వేసిన రైతులకి మేలు చేకూరాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేసిన మేరకు మనం ఇక్కడ ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నాము. ఇది దాదాపు మనకి మొన్ననే సెప్టెంబర్ వరకు కొనుగోలు చేస్తామనేది మొన్ననే ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు వచ్చినాయి. సో ఆ మేరకు మేము అన్ని రైతుల నుంచి కూడా కొనుగోలు చేయడం జరుగుతుందండి.